రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, అస్సాంలో వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి. అయితే ఇప్పటి నుంచే ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. ఇది గత ఒక నెల నుంచి ప్రారంభమైంది. హఠాత్తుగా ఒక 5,000 ఫేస్బుక్ అకౌంట్స్ పుట్టుకొచ్చాయి. ఇన్స్టాగ్రామ్లో కూడాను ఆ రకంగా కొత్త అకౌంట్స్ పుట్టుకొచ్చాయి. ఈ అకౌంట్స్ అన్నీ కూడాను ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ప్లేస్ ఏది అని చెప్తే గువాహటి ఐఐటి అని చెప్తున్నారు. గువాహటి ఐఐటి నుంచి హఠాత్తుగా 5,000-6,000 ఫేస్బుక్ అకౌంట్స్ రావడము, ఈ ఫేస్బుక్ అకౌంట్స్లో వచ్చేటటువంటి కంటెంట్, ఇన్స్టా అకౌంట్లు, ఫేస్బుక్ అకౌంట్లలో వస్తున్నటువంటి కంటెంట్ భారతదేశానికి వ్యతిరేకంగా ఉంది. ప్రస్తుతము అస్సాంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. అధికార పార్టీ అయినటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి హిమాంత విశ్వ శర్మని టార్గెట్ చేస్తున్నారు. తమాషా ఏంటంటే అవడానికి ఇవన్నీ కూడాను గువాహటి ఐఐటి నుంచి వచ్చినట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడాను జాగ్రత్తగా కొద్దిగా ఇంటెలిజెన్స్, సైబర్ ఇంటెలిజెన్స్ విభాగం కొద్దిగా లోపలికి వెళ్ళి చూస్తే అల్బానియా నుంచి, చెక్ రిపబ్లిక్ నుంచి, అదేవిధంగా యూరప్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, అనేక దేశాల నుంచి ఈ ఐపీ అడ్రస్లు ఉన్నాయి. పైకి గువాహటి ఐఐటి, లోపల విదేశాలు. వీటన్నిటి టైం జోన్స్ వేరు. గల్ఫ్ దేశాల టైం జోన్ వేరు, యూరోప్లోని టైం జోన్ వేరు, అమెరికా టైం జోన్ వేరు, బంగ్లాదేశ్ మనకన్నా అరగంట ముందు ఉంటుంది. ఈ రకంగా టైం జోన్స్ వేరు ఉన్నప్పటికీ పాకిస్తాన్ టైం జోన్ మనకన్నా ఒక గంట వెనక్కి ఉంటుంది. డిఫరెంట్ టైం జోన్స్ ఉన్నప్పటికీ వీటన్నిటి పోస్ట్స్ ఒకే సమయానికి వస్తున్నాయి. ఒక రోజున ఒకే అంశం మీద వస్తున్నాయి. ఒకే రకమైన కంటెంట్ ఈ 5,000 పోస్టులలో వస్తుంది. అస్సాం ప్రభుత్వము దీన్ని చూసి ఒక్కసారిగా మేల్కొంది. అసలు ఏమిటి ఈ 5,000 అకౌంట్స్ ఏమిటి అని జాగ్రత్తగా ఒక 2,092 అకౌంట్లను ఒక్కొక్క అకౌంట్ లోతుకెళ్ళి పరిశీలిస్తే అందులో 700 అకౌంట్ల మూలము బంగ్లాదేశ్, 200 పాకిస్తాన్, 55 మిడిల్ ఈస్ట్ అంటే వెస్ట్ ఏషియా అన్నమాట, పశ్చిమాసియా, ఒక 35 ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నాయి. ఫ్రాన్స్ నుంచి, అల్బానియా నుంచి, యూరోప్ నుంచి, ఈ దేశాల నుంచి, జెకోస్లోవేకియా నుంచి, ఇటువంటి అనేక దేశాల నుంచి ఈ 2,092 ఫేస్బుక్ అకౌంట్స్ వస్తున్నాయి. ఈ ఫేస్బుక్ అకౌంట్స్ వేర్వేరు ప్లేసెస్ నుంచి వస్తున్నా, వేర్వేరు టైం జోన్స్లో ఉన్న కంటెంట్ ఒకటే ఉంటుంది. ఇదంతా కూడాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. ముఖ్యంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద చేసినటువంటి దాడి ఏదైతే ఉందో, ప్రతి దాడి, వాస్తవానికి దాడి కాదు, పాకిస్తాన్ మన పైన దాడి చేస్తే దానికి ప్రతి దాడి మనం చేశాము. దానికి వ్యతిరేకంగా పాలస్తీనాకి అనుకూలంగా ఇస్లామిక్ మతోన్మాదాన్ని పెంచి పోషించేటటువంటి పోస్ట్స్ వస్తున్నాయి. పేర్లు హిందూ పేర్లు ఉంటున్నాయి, కుర్రవాళ్ళ పేర్లు, ఎవరైతే అకౌంట్ హోల్డర్స్ నేమ్స్ అన్నీ కూడా హిందూ నేమ్స్ ఉన్నాయి. కానీ వాటి కంటెంట్ చూసినట్లయితే కంటెంట్ అనుమానాస్పదంగా ఉంది. ఇవన్నీ కూడాను గత ఒక్క నెలలో తయారైనాయి. అంటే వచ్చే సంవత్సరము జరగబోయే ఎన్నికలకి ఇప్పటి నుంచే ఒక మూడుని బిల్డప్ చేసేందుకు, సోషల్ మీడియాలో మూడు బిల్డప్ చేసేందుకు, ప్రభుత్వ వ్యతిరేకతను పెంచేందుకు, భారత వ్యతిరేకతను పెంచేందుకు, యాంటీ ఇండియా సెంటిమెంట్ని పెంచేందుకు ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ ఒక పార్టీని దానికి లబ్ధి చేకూర్చే విధంగా ఉంటున్నాయి. ఒక నెలలో 5,000 అంటే రాబోయే ఏడాది తరువాత జరిగే ఎన్నికల్లో వరకు అయితే నెలకి 5,000 చొప్పున అయితే దాదాపు 1,00,000 అకౌంట్లు ఈ రకంగా తయారవుతాయి. ఈ 1,00,000 అకౌంట్లు సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి ట్విట్టర్ స్టార్మ్ని కానీ, సోషల్ మీడియాలో ఒక విషయాన్ని వైరల్ చేయటం కోసం కానీ, యాంటీ ఇండియా పాలస్తీనా విషయంలో కానీ, నార్త్ ఈస్ట్ విషయంలో కానీ, యాంటీ ఇండియా మూడ్ని పెంచడం కోసం కానీ పనిచేసేటటువంటి అవకాశము ఉంది అన్నది ప్రభుత్వం గుర్తించి కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణము హెచ్చరిక చేసింది. ముఖ్యంగా ఇవన్నీ కూడాను అస్సాంలో, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ మొత్తంలో అస్సాంలో ప్రధానంగా
ఇటీవల భారత పాకిస్తాన్కి సంబంధించిన సంఘటన పెహల్గాం సంఘటనల నేపథ్యంలో యాంటీ ఇండియా పోస్టులు పెట్టినటువంటి ఒక 100 మందిని సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేశారు. అందులో ఒకతనైతే లఖీపూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సఫీకుల్ ఇస్లాం కూడా ఉన్నారు. ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ బెయిల్ తీసుకుని బయటకు వచ్చాక ఆయన మీద ఎన్ఐఏ కేసు పెట్టింది. ప్రస్తుతం ఆయన మళ్ళీ లోపల ఉన్నారంటే ఆ స్థాయిలో యాంటీ ఇండియన్ సెంటిమెంట్ని రైజప్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ కేసులో దులాల్ బోరా అనేటటువంటి వ్యక్తి రాముడు, కృష్ణుడు, శివుడు వంటి దేవతలకు వ్యతిరేకంగా పోస్టులు సరిగ్గా పెహల్గాం యుద్ధం జరుగుతున్న సమయంలోనంటే మతపరమైనటువంటి ఘర్షణల్ని అస్సాంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ధుబ్రీ ప్రాంతంలో, గ్వాల్పాడా ప్రాంతంలో ఎక్కడైతే బంగ్లాదేశీ మూలానికి చెందిన వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారో అక్కడ మందిరాలను టార్గెట్ చేసి మందిరాల్లో గోమాంసాన్ని పారేసేటటువంటి సంఘటనలు కూడా పెరుగుతున్నాయి. అంటే మతపరమైనటువంటి పోలరైజేషన్ జరిపి బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో అస్సాంలో అదొక దురదృష్టము. 1971 తరువాత వచ్చిన వాళ్ళని మాత్రమే విదేశీయులుగా గుర్తిస్తుంది అస్సాం ఒప్పందం. రాజీవ్ గాంధీ చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల ఇది జరిగింది. కాబట్టి అంతకు ముందు వచ్చిన వాళ్ళు, వాళ్ళ సంతానము, వీళ్ళందరూ కూడా భారతీయ ఓటర్లుగా నమోదై ఉన్నారు. కాబట్టి వీళ్లను పోలరైజ్ చేసి ఒక పార్టీ వైపు తిప్పేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ మందిరాలలో గోమాంసం, దాని తర్వాత మత కల్లోలాలు జరగాలి. ఆ మత కల్లోలాలు జరిగిన తర్వాత టెన్షన్లు పెరగాలి. ఈ ఒక ఉద్దేశంతో ఇదంతా జరుగుతుంది. నిజానికి హిమాంత బిశ్వశర్మ ఇప్పటికే ప్రభుత్వ ఖర్చుతో మద్రసాల నిర్వహణను పూర్తిగా నిలుపు చేశారు. అనేక అస్సాంలో ప్రభుత్వమే మద్రసాలని నడుపుతుంది. వాటన్నింటినీ మూసివేసి వాటిని గవర్నమెంట్ స్కూల్స్గా మార్చారు. అస్సాంలో ధార్మిక కేంద్రాలు, హిందూ ధార్మిక కేంద్రాలు సత్ర అంటారు. అక్కడ మన దగ్గర మఠాలలాగా ఉంటాయి. ఈ సత్రాలకు సంబంధించినటువంటి భూములు బంగ్లాదేశీయులు కబ్జా చేసుకుంటే వాటిని విముక్తం చేయటము, ఇటువంటి అనేక పనుల్ని ఆయన చేపట్టారు. మొత్తం మీద అస్సాంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అభివృద్ధి కానీ, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఓవరాల్ శాంతి భద్రతలు కానీ చాలా చక్కగా ఉన్నాయి. కానీ రాబోయే ఎన్నికలలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, మతపరమైన ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టి, మత ఘర్షణలకు దారితీసి బంగ్లాదేశీ మూలానికి చెందిన ఓట్లన్నీ కూడాను మతోన్మాద ఓటర్లందరినీ కూడాను పోలరైజ్ చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ నెలకి 5-6 వేల మంది చొప్పున కొత్త అకౌంట్స్ అన్నీ గువాహటీ ఐఐటీలో అంతమంది విద్యార్థులే లేరు, అన్ని అకౌంట్స్ అక్కడ సృష్టించటము, అక్కడి నుంచే ఆపరేట్ కావడము, ముఖ్యంగా వాటిని ఐపీ అడ్రస్ని వెతుక్కుంటూ వెళితే, అధ్యయనం చేస్తూ వెళితే సైబర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు దేశ విదేశాల నుంచి అవి రావడం, ఇదంతా కూడాను వచ్చే ఎన్నికల కోసము ఇప్పటి నుంచే మత ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం అస్సాంలో జరుగుతోంది. దీన్ని హిమాంత విశ్వశర్మ గుర్తించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ చేశారు, సైబర్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని అలర్ట్ చేశారు. 100 మందికి పైగా వ్యక్తుల్ని ఆయన అరెస్టు కూడా చేయించారు. మొత్తం మీద ఈ కుట్రని తొలి దశలోనే భగ్నం చేసేటటువంటి పనిని ఆయన చేపట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.